నమస్కారం స్నేహితులారా, నేను కావ్య. నాకిప్పుడు 26 ఏళ్లు. నా జీవితంలో ఈ ఘటన జరిగి 3 ఏళ్లు అవుతోంది. పెళ్లి తర్వాత అత్తవారింటికి వచ్చిన మొదటి కొన్ని రోజులు కొత్త ఇంటి అలవాట్లు, భర్తతో గడపడం అంతా ఆనందంగా గడిచిపోయాయి. మా దాంపత్య జీవితం బాగా సాగింది. కానీ కొద్ది నెలల్లోనే రొటీన్ మొదలైంది. భర్త మామయ్య ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోయేవారు. అత్తయ్య దేవాలయాలకో బయటికో వెళ్లిపోయేది. నెలకు కష్టం మీద 10-12 రోజులు మాత్రమే ఇంట్లో ఉండేది. మరిది MBA చదువుతున్నాడు. కాలేజీ అయ్యాక ఇంటికి వచ్చేవాడు కాదు. స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. అందుకని ఎక్కువ సమయం ఇంట్లో నేను అతను మాత్రమే. అప్పుడు నేను గమనించడం మొదలు పెట్టాను. అతని చూపులు నా మీద ఎక్కువసేపు ఆగిపోతున్నాయి. ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన దృష్టితో చూస్తున్నాడు. వంటగదిలోనా హాల్లోనా ఏదో సహాయం చేయాలనే నెపంతో నా చుట్టూ తిరుగుతున్నాడు. ఒక స్త్రీగా నాకు అతని మనసులో ఏం జరుగుతుందో అర్థమైంది. కానీ ఒకే ఇంట్లో ఉండడం వల్ల మొదట్లో పట్టించుకోలేదు. ఒక రోజు నా గది నుండి నా వ్యక్తిగత వస్త్రం కనిపించకుండా పోయింది. నాకు మరిది మీద అనుమానం వచ్చింది. అతను బయటికి వెళ్ళినప్పుడు అతని గది వెతికాను. ఏమీ దొరకలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అతని గది శుభ్రం చేస్తుండగా ఆ వస్త్రం అతని దిండు కింద దొరికింది. చూడగానే తల తిరిగిపోయింది. నాకు స్పష్టమైంది, అతను నా గురించి వేరేలా ఆలోచిస్తున్నాడు. ఆ వస్త్రాన్ని అలాగే ఉంచి దాని ఫోటో తీసుకున్నాను, సమయం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి. ఆ తర్వాత అతను మరింత ధైర్యంగా ప్రవర్తించాడు. నిరంతరం నా వైపు చూపులు. నేను ఇంట్లో గౌన్లు ధరించడం మానేసి పూర్తి చీర ధరించడం మొదలు పెట్టాను. మరో వ్యక్తిగత వస్తువు కనిపించకుండా పోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఇంట్లో ఎవరూ లేనప్పుడు అతనితో నేరుగా మాట్లాడాలి. అనవసరమైన గొడవ నాకు ఇష్టం లేదు. ఒక రోజు అత్తమామ బయటికి వెళ్లారు. నక్కేరు వెళ్లారు. భర్త ఆఫీస్కు వెళ్ళాడు. మరి మధ్యాహ్నం కాలేజీ నుండి వచ్చాడు. నేను అతనికి భోజనం పెట్టాను. భోజనం పెడుతూనే అతను నా వైపే చూస్తున్నాడు. నేను మనసులో అనుకున్నాను, భోజనం అయ్యాక మాట్లాడతాను. భోజనం అయింది. పళ్ళెం తీసుకుని వంటగదికి వెళ్ళాను. అతను హాల్లో టీవీ చూస్తున్నాడు. నేను పని ముగించుకుని మొబైల్ తీసుకుని అతని ముందు నిలబడి అడిగాను, మరిది గారు, ఇదేంటి మీరు చేస్తున్నది? అతను ప్రశాంతంగా అన్నాడు, ఏమిటి అర్థం? ఏమైంది వదినా? నా మాటకు అర్థం ఏమిటో మీకు బాగా తెలుసు. అతని ముఖంలో కనీసం భయం కూడా లేదు. నేను ఆ దిండు కింది వస్త్రం ఫోటో చూపించాను. ఇది మీ దిండు కింద దొరికింది, అది నాది. అతను ప్రశాంతంగానే ఉన్నాడు. నేను మరింత ముందుకు సాగాను. ఇదే కాదు, నిన్న మొన్న నా రెండో వస్తువు కూడా. అతను సోఫా నుండి లేచి నేరుగా అన్నాడు, వదిన, మీకు తెలిసిపోయింది కదా, మీరు దీన్ని తేలికగా తీసుకుంటున్నారా? అతను నా దగ్గరకు వచ్చి అన్నాడు, చూడండి వదిన, స్పష్టంగా చెబుతున్నాను, మేము మిమ్మల్ని చూడడానికి వచ్చిన రోజు నుండి మీరు నాకు ఇష్టం. నా ప్రేమ ఒక్కవైపు మీ మీద. మరిది గారు, నేను మీ అన్నయ్య భార్యను. కొంచెం సిగ్గు ఉండాలి కదా. అతను నవ్వి అన్నాడు, సిగ్గు నేను మానేశాను. మీ రూపం, మీ జుట్టు, మీ కళ్ళు, ప్రతిదీ అద్భుతం. నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఏదో అనుభూతి ఉండాలి కదా అన్నాను. అతను గుసగుసలాడాడు, వదిన, చాలా అనుభూతి ఉంది. మీరు సహకరిస్తే అన్నయ్య కంటే ఎక్కువ ఆనందం ఇస్తాను. ప్రపంచంలోని సమస్త సుఖాలు ఇస్తాను. పోరా పనికిమాలినవాడా అని అన్ని నా గదిలోకి వచ్చేశాను. ఆ రాత్రి నేను అతని మాటల గురించి ఆలోచిస్తున్నాను. లోకం ఆలోచనలు రావడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. సాయంత్రం అయింది. 5:30 దాటింది. నిద్ర లేచి ఇల్లు సర్దుకున్నాను. మరిది ఇంట్లో లేడు. ఎప్పటిలాగే స్నేహితులతో బయటికి వెళ్ళాడు. టీ తాగి రాత్రి భోజన ఏర్పాట్లు చేశాను. ముగ్గురికే కాబట్టి ఎక్కువ శ్రమ లేదు. భోజనం అయ్యాక హాల్లో మొబైల్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాను. అందులో ఒక రీల్ కనిపించింది. ఒక స్త్రీ తన వెంట పడుతున్న పురుషుడి నుండి విసిగిపోయి చివరికి అవును అని చెప్పేసింది. ఆ రీల్ చూస్తుండగా నా మనసులో వింత ఆలోచన వచ్చాయి. ఇంటర్నెట్ మన జీవితంలో ఏం జరుగుతుందో ఎలా సరిగ్గా ఊహిస్తుంది అని ఆశ్చర్యం వేసింది. రాత్రి భర్త ఆఫీస్ నుండి వచ్చాడు. అత్తమామ లేని కారణంగా ఇంట్లో ప్రశాంతత. మేం బెడ్రూముకు వెళ్ళాం. భర్త పని అలసటతో తొందరగా ఉన్నాడు. ఎప్పటిలాగే తన పని పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకున్నాడు. మేము హాల్లో భోజనానికి వచ్చాం. భర్త మరిదికి ఫోన్ చేసి పిలిచాడు. మరిది వచ్చాడు. కానీ మధ్యాహ్నం మాటలకు కనీసం సిగ్గు కూడా లేదు. అతను హాల్లోకి వచ్చినప్పటి నుండి నన్ను నిరంతరం చూస్తున్నాడు. నేను మనసులో అనుకున్నాను, చూడని సిగ్గులేని వాడివి. భోజనం అయ్యాక మేము మా గదులకు వెళ్ళిపోయాం. గదిలోకి వెళ్ళగానే భర్త మళ్ళీ సన్నిహితంగా వచ్చాడు. కానీ ఈసారి మా దాంపత్య సమయం ప్రారంభమైనప్పుడు నేను అబద్ధం చెప్పను స్నేహితులారా, నా భర్త స్పర్శలో నాకు మరిది కనిపించసాగాడు. ఆ మధ్యాహ్నం అతను చెప్పిన మాటలు నా మనసులో మారుమ్రోగాయి. ఈ ఆలోచనతో నా ముఖం వాడిపోయింది. భర్త అడిగాడు, ఏమైంది? నేను అబద్ధం చెప్పాను. ఏమీ లేదు, నాకు అలసటగా ఉంది. భర్త తన పని ముగించుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు.
నేను మాత్రం రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇలా ఎలా జరిగింది? మరిది ముఖం ఎందుకు కనిపిస్తోంది? ఒకవైపు నేను ఆలోచించాను, మరిదికి ఏదైనా తప్పు చేయాలని ఉంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడే బలవంతం చేసేవాడు. కానీ అతను నా సమ్మతి కోసం ఎదురు చూస్తున్నాడు. స్త్రీ వయసు పెరిగే కొద్దీ ఆమెకు ఒక పరిపూర్ణ సుఖం కోసం ఆరాటం ఏర్పడుతుంది. ఇది చాలా మంది స్నేహితురాళ్ళు అర్థం చేసుకోగలరు. నా భర్త ఇప్పుడు పని ఒత్తిడిలో ఆ విషయంలో కాస్త మందగించాడు. ఈ పరిస్థితికి 7-8 నెలలు అయిపోయాయి. మేము కొత్త ఫ్లాట్ తీసుకున్న తర్వాతే సంతానం ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాం. అందుకని అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఒక రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు. నేను మరిది మాత్రమే. నేను ఇంటి పనులు చేస్తున్నాను. అతను హాల్లో కూర్చుని నా వైపు చూస్తున్నాడు. నాకు మొదట కోపం వచ్చింది, కానీ హఠాత్తుగా ఆ సోషల్ మీడియా రీల్ గుర్తుకొచ్చింది. మనసులో ఆలోచన వచ్చింది. భర్త ఈ విషయంలో కొంచెం స్తబ్దుగా ఉన్నాడు, మరిది ఆతృతగా ఉన్నాడు. నేను ఎక్కడో ఒక చోట అతృప్తిగా ఉన్నాను. ఏం చేయాలి? నేను బెడ్రూమ్ లోకి వెళ్లి గూగుల్లో ఒక సైట్ చూశాను. అక్కడ నాకు సమాధానం దొరికింది. ఇద్దరి సమ్మతి ఉంటే ఏ రిలేషన్ లోనైనా సుఖాన్ని ఆస్వాదించవచ్చు. నా మరిది ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడు. నాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆలోచించాను. భర్త మూడ్లో ఉన్నప్పుడు భర్తతో, మరిది మూడ్లో ఉన్నప్పుడు మరిదితో. దీంట్లో నేను కూడా తృప్తిగా ఉంటాను. నిర్ణయం తీసుకుని తిరిగి హాల్లోకి వచ్చాను. అతను సోఫాలో కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే అతని కళ్ళలో మళ్ళీ ఆ కోరిక కనిపించింది. నేను మనసులోని భయమంతా పక్కన పెట్టి అతనికి చాలా దగ్గరగా వెళ్ళాను. నా చీర పళ్ళు కొద్దిగా భుజం మీద నుండి జారవిడిచాను. అత్యంత మెత్తని మధురమైన స్వరంలో అడిగాను, మరిది గారు, చాలా రోజులుగా మీరు నన్ను ఇలా చూస్తున్నారు. సిగ్గు లేదా? నా ఈ మాయన రూపం చూసి అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. ఎప్పుడూ తనను తిట్టే వదినే ఈ రోజు ఇలా తన ముందు నిలబడి ఉందని నమ్మలేకపోయాడు. కానీ మరుక్షణమే అతని నిగ్రహం కరిగిపోయింది. అతను సోఫా నుండి లేచి నా దగ్గరికి వచ్చాడు. అత్యంత ప్రేమగా, తీవ్రంగా నా చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ వెచ్చని స్పర్శ నా శరీరమంతా ఒక అలలా ప్రవహించింది. అతను నా మెడ దగ్గరకు వంగి మెల్లగా గుసగుసలాడాడు. వదిన, మొదటి రోజు నుండి నేను మిమ్మల్ని ఈ రూపంలో చూడాలని పిచ్చిగా కోరుకున్నాను. ఈ రోజు మీరు నాకు సరైన సహకారం అందించారు. అతను నా మెడ మీద, బుగ్గ మీద ప్రేమ ముద్రలు వేశాడు. అతని వేగంగా సాగే శ్వాసలు నన్ను మరింత మత్తెక్కిస్తున్నాయి. భర్త నెమ్మదించిన జీవితం తర్వాత మరిది ఈ ఆతృత కోరిక నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. మరిది గారు, ఇక్కడ హాల్లో కాదు, బెడ్రూమ్ లోకి వద్దాం అన్నాను మెల్లగా. అతను ఎటువంటి తొందరపాటు చేయకుండా అత్యంత గౌరవంగా నా చేయి పట్టుకుని తన బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాడు. గది తలుపు మూసి అద్దె వేశాడు. వాతావరణం మారిపోయింది. మేమిద్దరం మంచం మీద కూర్చున్నాం. మరిది ఉద్వేగంగా, ఆతృతగా మారిపోయాడు. అతను తన బట్టలు సడలించాడు. నా చీరకట్లు సడలించి నన్ను మంచం మీద సౌకర్యవంతంగా పడుకోబెట్టాడు. అతను నన్ను తన బాహువుల్లోకి తీసుకున్నప్పుడు నాకు పురుష స్పర్శలోని నిజమైన కోరిక శక్తి అర్థమైంది. అతను నా పెదవుల మీద తన పెదవులు ఉంచి తీవ్రంగా ముద్దటం మొదలు పెట్టాడు. మేమిద్దరం ఒకరిలో ఒకరు పూర్తిగా లీనమైపోయాం. అతను నా ముఖం మీద, జుట్టు మీద చేయి ప్రసరిస్తూ నన్ను ఆ చివరి ఆనందం వైపు తీసుకెళ్తున్నాడు. మేము అల్మారా నుండి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాం. మా మధ్య ఆ మొదటి మిలనం ప్రారంభమైంది. ఆ స్పర్శ ఎంత తీవ్రంగా, ఎంత ఆర్ద్రంగా ఉందంటే నా మనసులోని సమస్త అతృప్తి ఎక్కడికక్కడ పారిపోయింది. అతను అపారమైన శక్తితో, ప్రేమతో నాకు సహకరిస్తున్నాడు. నన్ను ఆ ఆనంద పరాకాష్ఠకు తీసుకెళ్తున్నాడు. దానికోసం నేను చాలా నెలలుగా ఎదురు చూస్తున్నాను. బెడ్రూమ్ లో మా శ్వాసల మృదు ధ్వనులు మాత్రమే ప్రతిధ్వనిస్తున్నాయి. చివరకు మేమిద్దరం పూర్తిగా తృప్తి చెందినప్పుడు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని మంచం మీద ప్రశాంతంగా పడుకున్నాం. కొంతసేపు అలాగే నిశ్శబ్దంగా ఉన్నాం. నాకు మనసు తేలికగా, సంతృప్తిగా అనిపించింది. నేను లేచి బట్టలు సర్దుకుని బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాను. మళ్ళీ చీర ధరించి బయటికి వచ్చాను. మరిది కూడా బట్టలు ధరించి నవ్వుతూ వంటగదిలోకి వచ్చాడు. వదిన, ఈ రోజు టీ నేను చేస్తాను. మేమిద్దరం కలిసి టీ తాగాం. ఇప్పుడు మా మధ్య భయం అంతా పోయింది. బదులుగా మాకిద్దరికి మాత్రమే తెలిసిన ఒక రహస్య సంబంధం ఏర్పడింది. ఆ మొదటి రోజు తర్వాత మా ఒక ప్రత్యేకమైన దినచర్య మొదలైంది. భర్త ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లిపోయేవాడు. మరిది కాలేజీ ముగించుకుని మధ్యాహ్నం తొందరగా ఇంటికి వచ్చేసేవాడు. అత్తమామ ఇంట్లో లేని లాభం చూసుకుంటూ మేము ఆ మధ్యాహ్న సమయాన్ని కలిసి గడపసాగాం. మరిది మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను బయటి నుండి వచ్చినప్పుడల్లా నాకు ఏదైనా ఇష్టమైన వస్తువో, మల్లె మొగ్గలో తీసుకొచ్చేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు మేము గంటల తరబడి బెడ్రూములో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఒకరి ఇష్టాలు తెలుసుకునే వాళ్ళం. భర్త పని ఒత్తిడి, అలసట కారణంగా నా వైపు అంతగా శ్రద్ధ చూపించలేకపోయేవాడు.
కానీ మరిది నా చిన్న చిన్న విషయాల్లో కూడా సహకరించేవాడు. దీంతో నా మనసులోని అతృప్తి, ఒంటరితనం పూర్తిగా మాయమైపోయాయి. మేమిద్దరం ఒక నియమం పెట్టుకున్నాం. ఇంట్లో భర్త లేదా అత్తమామ ఉన్నప్పుడు మేము ఒకరి వైపు ఒకరు సాధారణంగా కూడా చూసుకోవడం మానేశాం. ఎవరికీ అనుమానం రాకూడదని. కానీ అందరూ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే మా రహస్య ప్రేమ మళ్ళీ ప్రారంభమయ్యేది. మరిది చాలా సార్లు మొబైల్లో కుటుంబ కథల వీడియోలు పెట్టి అనేవాడు, వదిన, ఈ కథలో చూపించినట్లు మీకు గౌరవం, ప్రేమ ఇవ్వాలని ఉంది. నేను అతని ఆతృతకు నవ్వుకుంటూ సహకరించేదాన్ని. మేమిద్దరం బెడ్రూమ్ లో కలిసినప్పుడు అతను అత్యంత ప్రేమగా నన్ను తన బాహువుల్లోకి తీసుకునేవాడు. ఆ ఆలింగనంలో ఒక ప్రత్యేకమైన భద్రత, వెచ్చదనం నాకు అనిపించేది. అతను అలసిపోకుండా అత్యంత సహనంతో నన్ను ఆ ఆనంద శిఖరానికి తీసుకెళ్తూనే ఉండేవాడు. కొన్నిసార్లు మేము వంటగదిలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒకరికొకరు దగ్గరవుతుండేవాళ్ళం. నేను టీ తయారు చేస్తుంటే అతను వెనుక నుండి వచ్చి నా నడుము మీద చెయ్యి ప్రసరించేవాడు. కొన్నిసార్లు నా జుట్టుతో ఆడుకునేవాడు. ఈ రహస్య ఆట నా జీవితంలో కొత్త తాజాదనం తీసుకొచ్చింది. ఒకవైపు భర్త నుండి లోకంలో స్థిరత్వం, మరోవైపు మరిది నుండి ఆ అవసరమైన కోరిక, పరిపూర్ణ సుఖం లభిస్తున్నాయి. ఇలా కొన్ని నెలలు చాలా సంతోషంగా, ఆనందంగా గడిచిపోయాయి. మా ఈ రహస్యం ప్రపంచానికి పూర్తిగా తెలియకుండా ఉండిపోయింది. మేము ప్రతిసారి పూర్తి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. దీంతో ఇంట్లో ఎలాంటి అనుమానం గాని, వివాదం గాని తలెత్తలేదు. కానీ అంటారు కదా, మార్పే ప్రకృతి నియమం. క్రమంగా రోజులు మారిపోయాయి. మరిది జీవితంలో ఓ కొత్త మలుపు వచ్చింది. ఇది మా ఈ రహస్య సంబంధాన్ని వేరే దిశలో నడిపించింది. మా ఈ రహస్య సంబంధానికి దాదాపు 1.5 ఏడాది అయిపోయింది. ఈ సమయంలో మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం, పూర్తి తృప్తిని అందించుకున్నాం. కానీ ఇదే సమయంలో మరిది MBA పూర్తి చేశాడు. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతను కాళ్ల మీద నిలబడగానే మామయ్య, నా భర్త, అతని పెళ్లి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంట్లో అతనికి అమ్మాయిలు చూడటం మొదలైంది. మొదట్లో నాకు కాస్త అశాంతిగా అనిపించింది. ఇప్పుడు మా ఈ సంబంధం ముగుస్తుందా? కానీ నేను ఆచరణాత్మకంగా ఆలోచించాను. మరిది చివరికి ఇంటి చిన్న కొడుకు. అతని పెళ్లి అయ్యి అతని సొంత సంసారం ప్రారంభం కావాల్సిందే. మరిది కూడా ఈ విషయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు. వదిన, పెళ్లి ఎవరితో అయినా నా మనసులో మీ పట్ల ఉన్న గౌరవం, కోరిక ఎప్పుడూ తగ్గదు. కొన్ని నెలల్లోనే మరిది పెళ్లి మంచి అమ్మాయితో నిశ్చయమైంది. ఇంట్లో పెళ్లి జరిగిపోయింది. అతని భార్య ఇంటికి వచ్చిన తర్వాత సహజంగా మా ఒంటరి సమయాలు తగ్గిపోయాయి. ఎందుకంటే అతను తన కొత్త సంసారంలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో మా కుటుంబ ప్రణాళిక కూడా ఫలించింది. మేము కొత్త ఫ్లాట్ తీసుకున్నాం. నేను భర్తతో గర్భవతినయ్యాను. గర్భంలో బిడ్డ పుట్టాక నా దృష్టి పూర్తిగా బిడ్డ వైపు, నా ఆరోగ్యం వైపు మళ్ళింది. దీంతో సహజంగానే మరిదితో ఉన్న రహస్య సంబంధం కొంతకాలం పూర్తిగా నిలిచిపోయింది. కానీ అంటారు కదా, మనసుతో బలంగా ఉన్న సంబంధం ఎప్పుడూ తెగిపోదు. నేడు ఈ విషయానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మా జీవితం మళ్ళీ వేరే రొటీన్ లో నడుస్తోంది. మరిది సంసారం బాగా సాగుతోంది. నా సంసారం కూడా భర్తతో చాలా సుఖంగా సాగుతోంది. భర్త ఇప్పటికీ పని ఒత్తిడిలో కొన్నిసార్లు శాంతంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మా మధ్య ఒక అవగాహన ఏర్పడింది. మరిది ఇప్పటికీ ఎప్పుడైనా ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా మాకు సమయం దొరికినప్పుడు మేము అత్యంత సురక్షితంగా, ఎవరికి అనుమానం రానియకుండా ఒకరికొకరు దగ్గరవుతాం. అతను ఇప్పటికీ నాకు అంతే తీవ్రతతో, హక్కుతో ఆనందం ఇస్తాడు. మేమిద్దరం మా సొంత సంసారాలను అత్యుత్తమంగా నిర్వహించుకుంటున్నాం. ఇంట్లో ఎవరికీ మా ఈ రహస్య సంబంధం గురించి ఎప్పుడూ తెలియలేదు, తెలియనివను కూడా.